వీడీ సావర్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన పార్టీలు మండిపడ్డాయి. వీడీ సావర్కర్ హిందూ భావజాలాన్ని ప్రశంసిస్తూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1980లో రాసిన లేఖను శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో భారతదేశానికి సావర్కర్ సుపుత్రుడని ఇందిరాగాంధీ పేర్కొన్నారని శ్రీకాంత్ సిందే వివరించారు. కాబట్టి సావర్కర్ను ప్రశంసించిన రాహుల్, నాయనమ్మ కూడా రాజ్యాంగ వ్యతిరేకేనా అని ప్రశ్నించారు. సావర్కర్కు వ్యతిరేకంగా మాట్లాడటం రాహుల్కు అలవాటైందని, అయితే తాము మాత్రం సావర్కర్ను ప్రశంసించడం గౌరవంగా భావిస్తామని సిందే తెలిపారు. సావర్కర్ గురించి లోక్సభలో తప్పుడు ప్రసంగం చేసిన రాహుల్ ఆ లేఖను చదవాలని కిరణ్ రిజిజు సూచించారు. ఆ పోస్టులకు రాహుల్ గాంధీ బదులిచ్చారు. గాంధీ, నెహ్రూలు స్వాతంత్ర్య పోరాటాల్లో జైళ్లకు వెళ్లారని, సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణలు చెప్పారని రాహుల్ వివరించారు. జమిలీ ఎన్నికల బిల్లులను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 129 రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ, విధానసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన జమిలీ ఎన్నికల బిల్లు కాగా, రెండోది కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభలు ఉన్న ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరికి సంబంధించిన బిల్లు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమిలీ ఎన్నికల బిల్లులను ఈ నెల 12న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలీ ఎన్నికల బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని, సమాఖ్య విధానంపై దాడిగా అభివర్ణించాయి.